చెప్పక తప్పట్లేదు. ఇదర్ ఎల్ఏ మినిస్టర్ ఈజ్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈజ్ మిస్లీడింగ్ ద హౌస్. ఎందుకంటే మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్లో మనకు డబ్బులు రాలేదు, మూసీకి డబ్బులు అడిగినామంటే ఇక్కడ నుంచి కొంతమంది అడిగారు మీరు డిపిఆర్ ఇచ్చారా అని. వెంటనే ఆయన ఒక పుస్తకం చూపెట్టి మేము డిపిఆర్ కూడా సమర్పించాము, మాకు డబ్బులు ఇవ్వలేదన్నారు. ఇప్పుడేమో ఎల్ఏ మినిస్టర్ ఏమంటున్నారు, డిపిఆర్ ఇంకా తయారు కాలేదే అంటున్నారు. మరి వాళ్ళకే పొంతన లేదు ప్రభుత్వంలో. నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, ఎన్ని వేల కోట్లు డిపిఆర్ అయినాక పెట్టండి, హౌస్లో పెట్టండి, డిపిఆర్ మొత్తం అయినాక పెట్టండి, చర్చ పెట్టండి. వెంకరెడ్డి గారు కూడా అన్నారు మీరు అడ్డుకోవద్దు, మాకేం లేదు సార్, 1,50,000 కోట్లు ఖర్చు అయినా సరే మీరు చేయండి, వీ వెల్కమ్ ఇట్, వీఆర్ నాట్ అపోజింగ్ ఇట్. ఆల్ వీఆర్ సేయింగ్ ఇస్ క్లారిటీ ఇవ్వండి. నేను చెప్పలేదు సార్, ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. నేనేదో ప్లకార్డులు తీసుకురాలేదు శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి గారి ప్రకటన తీసుకొచ్చినా. అది కూడా ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాసిండ్రు, 1,50,000 కోట్లతో మూసీ అభివృద్ధి అనే హెడ్డింగ్తో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. రాసినలో ఏం చెప్పిన అధ్యక్ష, ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాం, విశ్వనగరంగా చేరుస్తాం, ఎక్కడి నుంచి ఎవరొచ్చినా హక్కున చేర్చుకుంటాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేనేమంటున్నా, నేను అనేదల్లా ఒకటే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 100% ఎస్టీపీల ట్రీట్మెంట్ కోసం, ఇప్పుడు ఎంఎన్యూడి మీ దగ్గరే ఉంది చీఫ్ మినిస్టర్ గారు, 3,866 కోట్ల రూపాయలతో, ఎందుకంటే హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే సివరేజ్ 2,000 MLD, మేము ఆనాడే 2,000 MLD కెపాసిటీకి 100% ఎస్టీపీలు పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించిన. మీరు మొన్నపోయి ఒకటి ఓపెన్ చేసిండ్రు, ఉప్పల్లో నల్ల చెరువు ఎస్టీపీ మీరు మొన్నపోయి ఓపెన్ చేసిండ్రు. సరే పని మేము చేసినాం, రిబ్బన్ మీరు కట్ చేసినారు, సంతోషం. కానీ మిగతా ఎస్టీపీలు కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసినాము. నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే, మరి ఎస్టీపీలు 100% అయిపోయిన తర్వాత అంచనా ఖర్చులు ఈ రకంగా పెరుగుతున్నాయంటే నేను వారిని ఒకటే అంటా ఉన్నా, ప్రభుత్వం రిపీటెడ్గా అంటది అధ్యక్ష. ఏమంటారు అధ్యక్ష వీళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఏటీఎం అయిపోయింది అని మాట్లాడతారు అధ్యక్ష. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే లొల్లి అధ్యక్ష. నేను వారిని అడుగుతున్నా అధ్యక్ష, మరి 18 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే కాళేశ్వరం మీద 94,000 కోట్లు ఖర్చు పెడితే గగ్గోలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో 1,47,000 కోట్లు ఖర్చు అవుతుంది కాళేశ్వరం. 18 లక్షల ఎకరాల స్థిరీకరణ, 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టిచ్చే ప్రాజెక్టుకు 1,47,000 కోట్లు అయితేనేమో గగ్గోలు పెడతారు. మరి నేను అడుగుతున్నా అధ్యక్ష, మూసీ సుందరీకరణ విషయంలో ఈ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరూ, నిల్వ ఉంచే టీఎంసీలెన్ని, సాగులోకి వచ్చే ఎకరాలెన్ని, పెరిగే పంటల దిగుబడి ఎంత, తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత, కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత, ప్రజలకు కలిగే లాభం ఎంత, సృష్టించే ఆదాయం ఎంత, తప్పకుండా చెప్పాలా. ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని చెప్తారు అధ్యక్ష. వారు నేను అడుగుతా ఉన్నా, పాలమూరులో మొత్తం రిజర్వాయర్లు మేము కట్టినాం, వట్టెము కరివేన మొత్తంగా ఉద్దండాపూర్ దాకా అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం. ఒక పంప్ ఆన్ చేసిన 31 పంపుల్లో. ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, చివరి దశలో ఉన్న ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టకండి, ముందుకు 5 minutes లో కంక్లూడ్ చేస్తాను, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు సార్. అధ్యక్ష నేను అడిగేది ఒకటే, చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కకు పెట్టి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి పాలమూరు బిడ్డలకు అన్యాయం చేయకండి. లండన్ చేస్తారా, న్యూయార్క్ చేస్తారా, థీమ్ పార్క్ చేస్తారా, థేమ్స్ చేస్తారా, మీ ఇష్టం. కానీ దాని వెనుకున్న థీమ్ ఏందో, బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నదేందో తెలంగాణ సమాజం గమనిస్తున్నదనే విషయం మర్చిపోకండి. అధ్యక్ష మూసీతో పాటు మానేరు రివర్ ఫ్రంట్ కరీంనగర్లో 60% పనులు పూర్తయినాయి, దాన్ని కూడా దయచేసి కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా. కరీంనగర్ జిల్లాకు మంచి మేలు జరుగుతుంది శ్రీధర్ బాబు గారు, మీరు కూడా అక్కడి మంత్రి దయచేసి ఇన్వాల్వ్ కావాలని కోరుతా ఉన్నా. అధ్యక్ష కేంద్రం నుండి నిన్న మా సర్పంచులు వచ్చినారు సార్, మా సిరిసిల్ల సర్పంచులు అందరూ వచ్చినారు, సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి, అదేవిధంగా మా సిరిసిల్ల నుంచి. ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత సర్పంచులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో దయచేసి క్లియర్ చేయండి, లేకపోతే మీకు నష్టం మాకు నష్టం. ఎందుకంటే అందులో మీ సర్పంచులు ఉన్నారు, మా సర్పంచులు ఉన్నారు. కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత బకాయిలు ఎందుకంటున్నా అంటే, కేంద్రం నుంచి 800 కోట్లు వచ్చినాయి, వాటిని రిలీజ్ చేయండి. కంక్లూడింగ్ సార్, ఐఎమ్ కంక్లూడింగ్ సార్. ఎన్హెచ్ఎం నిధులు 800 కోట్లు వచ్చినాయి, వాటిని కూడా రిలీజ్ చేయండి. మీరు మాట ఇచ్చిన విధంగా ఎల్ఆర్ఎస్ 25 లక్షల మందికి ఉచితంగా అమలు చేయండి. అదేవిధంగా అధ్యక్ష మేము కలిసి వస్తాం, ప్రభుత్వంతో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, తప్పకుండా కలిసి వస్తాం. మంచి పథకాలు కొనసాగించండి, కేసీఆర్ కిట్లు కొనసాగించండి, పేరు మార్చండి, బతుకమ్మ చీర పేరు మార్చండి, క్వాలిటీ పెంచండి, కొనసాగించండి. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తెచ్చాం స్కూల్స్లో, సబిత కనిన చాలా డీటెయిల్గా చెప్పారు. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కొనసాగించండి, మిడ్ డే మీల్ బకాయిలు ఉంటే అవి కూడా ఇవ్వండి. తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కూడా ముగించే ముందు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ప్లీజ్, చాలా టైం అయిపోయింది. ఐ రిక్వెస్ట్ యూ సార్, ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయాలు చేద్దాం. మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు, వి వెల్కమ్ ఇట్. మిగతా 4.5 ఏళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మా పని మేము చేస్తాం. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, చిన్న వయసులో మంచి చేయండి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం మీకు కలిగింది, తప్పకుండా వి విల్ సపోర్ట్ యూ సార్. కానీ దయచేసి మేము మా పార్టీ తరఫున ముగించే ముందు చేసే విజ్ఞప్తల్లా ఒకటి, మా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి, కానీ తెలంగాణ కోసం
దయచేసి కలిసిమెలిసి కలబడి నిలబడి పోరాడిన పార్టీని అవమానించకండి. ఉద్యమంలో ఉదయించిన మా పార్టీని అవమానించకండి. కొట్లాట అనేది మా డిఎన్ఏలో ఉంది. తప్పకుండా కొట్లాడతాం ప్రజల పక్షాన. ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన ఒక్క మాట కూడా ఎక్కడ మోసం జరిగినా తెలంగాణ ప్రజలకు మౌనం వహించం, సహించం, భరించం. ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతామన్న కాలోజీ మాటలు వారికి గుర్తు చేస్తూ జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం వివేక్. ఎంతసేపు మాట్లాడినా రామారావు గారు మేము కలిసి వస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు. నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా, మీరు కలిసి వస్తారా లేదా అనేది, అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకుని బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు, వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష? నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే 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 అధ్యక్ష, కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి. మైనారిటీకి మంత్రి ఇవ్వలేదన్నాడు. 2014 నుంచి 2019 వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని, ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు వచ్చి మైనారిటీలకు ఇవ్వలేదని ముసలి కన్నీరు గారుస్తారు అధ్యక్ష. కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు, సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుని వచ్చి సభలో కూర్చోమని చెప్పుండ్రు అధ్యక్ష. వివేక్ గారు మళ్ళీ వెళ్ళకు రాకండి. వివేక్ గారు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు. మళ్ళీ వెళ్ళకు రాకండి. కొత్త సభ్యులకు ఇది నేర్పించకండి. మీరు సభా మర్యాదలను కాపాడండి. మీరు వెళ్ళండి. మీరు పల్ల రాజేశ్వర్ గారు మీరు వెళ్ళండి. ప్లీజ్ మీరు వెళ్ళండి. సభా మర్యాదలను కాపాడండి. మీరు వెళ్ళండి. కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. నేను గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు అందరికీ కోరుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష, ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే. మీ వెనకాల ఉన్న కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు. రాజకీయ పార్టీ పరంగా ఉన్న చాలా మంది వ్యక్తులు ఉంటారు, వారందరినీ కూడా నమ్ముకోవద్దని ఒక సూచన ఇచ్చిండ్రు, సలహా ఇచ్చిండ్రు. ఎందుకు సార్ పాపం వాళ్ళను రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళ పేర్లే తీయాలి, వాళ్ళని కావాలని రెచ్చగొట్టి ఈరోజు మంచిగా నడుస్తా ఉన్న సభని వారి గురించి మాట్లాడలేదు, వారి పేర్లు తీయలేదు. వాళ్ళ పేర్లు తీసిన అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసిండ్రా సార్? మేము అడుగుతా ఉన్నాం, వాళ్ళ పేర్లు తీసిండ్రా? ముఖ్యమంత్రి గారు వారి పేర్లు తీసిండ్రా? ఎవరు పేర్లను ఉద్దేశించి మాట్లాడలేదు. వారి పట్ల మాకు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ గౌరవం ఉంది, వారి గురించి మాట్లాడలేదు. ఎందుకు సార్? లేని అంశాన్ని కూడా ఈరోజు గందరగోళం సృష్టించాలి, రేపు పొద్దున పేపర్లో పడాలనే ఉద్దేశం తప్ప ఈరోజు ఎందుకంటే మరి ఇప్పటి వరకు కూడా మాట్లాడిన మరి కేటీఆర్ గారు అనేక అంశాల విషయం మాట్లాడాం. మేము చాలా సమన్వయంతో విన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? సలహా ఇచ్చిండ్రు, సూచనలు ఇచ్చిండ్రు. వారిని అనలే కదా, వారి పట్ల మాకు గౌరవం ఉంది. దాని వారి పేరు తీసింది కదా. ఎవరి పట్ల? అందరి పట్ల మాకు గౌరవం ఉంది, అందరు సభ్యుల పట్ల గౌరవం ఉంది. ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష. దయచేసి మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా డాక్టర్ వివేక్ గారు కూడా మాట్లాడేది ఉంది, బీజేపీ వారు మాట్లాడేది ఉంది, ఎంఐఎం వారు మాట్లాడేది ఉంది, సిపిఐ వారు మాట్లాడేది ఉంది. అందరి సమయం కూడా వారే ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ఈ రాజకీయం మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అధ్యక్ష, మొన్న వీళ్ళు